ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే వర్షం పడింది ఫ్రెండ్స్. రెడ్ కలర్ ముద్ద మందారం చూడండి ఎంత తడిసి ముద్ద అయ్యాయంటే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడొచ్చు. ఇవి రేపు బ్లూమ్ అయ్యే మొగ్గలు ఇవి. అసలు మార్నింగ్ ఇంకా చాలా ఉండే, నేను తీద్దాం అనుకుంటాను, అలా అయిపోతుంది పని. ఎన్ని బ్లూమ్ అయినాయో అసలు. ఇక చూడొచ్చు, ఇది మార్నింగ్ పూస్తుంది. ఇది ఇక్కడ చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే తీయాలనుకుంటాను, అసలు ఆడావిడిలో మర్చిపోతుంటాను. ఇదిగో చూడండి, వర్షం పడింది బాగా. రేపటి మొగ్గలు కొంచెం తక్కువగానే ఉన్నాయి, ఈరోజు చాలా పూసినాయి. ఈరోజు ఒక 25-30 ఫ్లవర్స్ అయితే పూయొచ్చు. అన్నీ కొమ్మలు అటు ఇటు పూస్తాయి కదా, ఇంకా రాలిపోతూ ఉంటాయి. చాలా బ్లూమ్ అవుతాయి. నిన్న గోరెంట పువ్వులు కూడా చూశారు కదా. ఇక్కడ చూడొచ్చు మల్లె మొగ్గ చూడండి. నేను చెప్తూ ఉంటాను కదా, మా ఇంటి దగ్గర మల్లె చెట్టు, మా మల్లె చెట్టు ఎప్పటికొక పువ్వు పూస్తూనే ఉంటుంది, ఇయర్ అంతా పూస్తూనే ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది. మన గార్డెన్లో ఉంది కూడా ఇదే మల్లె చెట్టు. మస్తు కట్ చేసిరు, పెద్దగా ఉండేది మొత్తం కట్ చేసిరు. ఇక్కడ చూడొచ్చు నందివర్ధనం పువ్వులు. ఈసారి ఇది మండ తీసుకెళ్ళాలి కొమ్మ. ఇక్కడ అమ్మ వాళ్ళు బెండ చెట్లు వేశారు, కొన్ని గోరెంట పువ్వులు. ఈ ఊర్లో మాత్రం ఈ టైంలో గోరెంట పువ్వులు అయితే చాలా ఉంటాయి. పల్పుల్ కలర్ చూడండి ఎంత బాగుందో. బెండ చెట్లు ఉన్నాయి కానీ చూసారు కదా కోతులు ఎలా ఉన్నాయో. కోతులు ఒక్కటి కూడా ఉంచారు. కరివేపాకు చెట్టు చూడండి, ఇప్పుడే కొత్తగా చిగుర్లు వస్తున్నాయి. బెండ ఫ్లవర్స్ చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో. చాలా బెండకాయలు వస్తున్నాయి. బట్ ఇక్కడ కోతులు ఉండడం వల్ల ఒక్క బెండకాయ కూడా ఉంచట్లేదు. ఇవి మన బెండ అంటారు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ముడతగా ఉన్నాయి, చాలా బాగా వస్తాయి. ఈ కోతుల ఎఫెక్ట్ ఇదంతా కూడా. టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి. ఇవి ఈసారి సీడ్స్ వేస్తాను మన గార్డెన్లో. పల్పుల్ కలర్ చూడండి, గోరెంట పువ్వులు బాగున్నాయి కలర్స్. ఇవన్నీ సీడ్స్ కలెక్షన్ చేస్తున్నా, దివాళీ వరకు సీడ్స్ అయితే అవుతాయి. దివాళీ వరకు బంతి మొక్కలు కూడా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను.